కష్టం ఎందుకు వచ్చిందంటే అల్లనాడు కూడా వద్దే సల్ల పేరు చేసింది సల్ల కూడా చేపెట్టినాడు ఆను అల్లనాడు గంట లింగమై దొరికిండు లింగాలు తీసుకొని అంతవరకు దూరం వచ్చింది భారతమ్మ తల్లిదండ్రులసేపు బాధ పెట్టాలి నిదారూపం ఎత్తిండు రూపం ఎత్తిన ప్రాధాలు పట్టినాడు ఆ పార్వతమ్మ ఏమన్నది కొడుకు కామల్లయ్యా మీద బలి మేడలమ్మ బాగున్నదా తమ్ముడు నాగన్న బాగున్నాడా కొడుకు అంటే ఒకవేళ బలి మేడలమ్మ బాగుందా అన్నాడు తమ్ముడు నాగన్న పేరు ఒకవేళ బలి మేడలమ్మ పేరు తీసిన వాళ్ళంత మండుతున్నది భార్య అంటే భ్రమ పడతారు కానీ ఒకవేళ నువ్వైతే ఇంత కోపం చేస్తున్నావు పార్వతి అంటే దాని మాటలు అన్నది చెప్పాలి ఆయన తెప్పలు తెప్పింది దాని దగ్గర నేను ముఖం చూడదానితో అన్నం తినా అన్నాడు ఎక్కడ పోతావంటే రెండవ భార్య పోతా అన్నాడు విడిచిపెట్టి పరాయి రొట్టె కాశపడబడ్డాడు అంటే ఒకవేళ గంగ ఉండగా గౌరి ఎట్లా లగ్గమాడింది మా నాయన తల్లికి పోళ్ళు ఉంటే పిల్లలు సుక్కుంటది ఆయన అంత బంటులు కాబట్టి నేను కూడా లగ్గం చేసుకుంటా మాల లగ్గం అన్నాడు పిల్ల దాడి చెప్పమన్నప్పుడే కనకరే పల్లె ముదుగు తోడు రేపల్లె ముద్దులు రేపల్లె కొత్త మేకల వాళ్ళపై గాలి వాళ్ళ పొడ మేకల వాళ్ళ పోసాని వాళ్ళు కోటికి గొల్లలు నూటికి యాదవలు గొల్ల ఏటి గొల్ల కంపదిపుడు గొల్ల వరమసాడి గొల్ల వరమ కిందు గొల్ల గంగెదల గొల్ల ఘనమైన గొల్ల పూయ గొల్ల ఎర్రగొల్ల కులము యోగములు అంత ఎక్కువ ఎర్రగొల్ల ఇంటికి లోపల మానవసాని మానబోడి గన్నబిడ్డ ఉంకురు ఎంటికలు ఉత్పశాలి ఖ్యాతమ్మ కడియాల బాల ఖ్యాతమ్మ అందకోడి ఇళ్ళ లోపల ఉన్నది 12 ఏళ్ళ మీద ఉన్నది చేరిపాల ఇంటి లోపల కడచేరిపాల కడప లోపల ఉన్నది మల్లయ్య 62 వర్షకాలు జాగ్రత్త చూసుకొని లగ్గం చేసుకోమన్నాడు ఆకుగాలు లేకుండా చూడు రొమ్మల కుంపడి లేకుండా చూడు అటయిల లేకుండా చూడు లేకుండా చూడు ఎదురు విక్కలు లేకుండా చూడు ఉండగాడుపు లేకుండా చూడు కొయ్యమడ లేకుండా చూడు ఎదురు పొడవ లేకుండా చూడు కంటమెల్ల లేకుండా చూడు కన్ని బొమ్మలు కలిసి లేకుండా చూడు ఒకవేళ ఏదో నాకుడు లేకుండా చూడు వర్షకులు అది చెప్పింది భగవంతుడు మల్లన్న దంగరం రూపం పెట్టుకొని బలబల జిల్లాల వరకు గొల్లలు ఇంటి బొమ్మని పార్వతమ్మ చెప్పి వెళ్ళిపోయింది వారికి మల్లయ్య స్వామి అడిగినవాడి భగవంతుడు మల్లన్న యాదికి ఏడవస్తాడే కలక సింబాయి బాయికడికి వచ్చిండు కలక సింబాల బాయికడికి వచ్చి భగవంతుడు మల్లన్న సలిగంగా తానవాడిండు ఏళ్ళ ఊపిది ఎట్ట ధరించిండు 3 ఏళ్ళ ఊపిది ముట్ట ధరించిండు గంగమా రూపం కుడి కాలు కుట్టాలి ఎడమ కాలమండి ఈపుల రాసముడు ముక్కుల గంధమాల ముత్తు పట్టేది ఎండు దోల ముత్తు పట్టేది చాలా దోల ఏమ చిలక పిల్ల కుడి సంఖ్యలు కురుసనంది ఎడమ సంఖ్యలు ఎరడంది కొర్రుగొడి గంటలు 96 లక్షలు నాదున్న గంటలు 400 లక్షలు ఎద్దుమూతలు ద్రాక్షలు వేసిండు భగవంతుడు మల్లన్న వరకము శూలం పట్టిండు ఈ చేతులు తిరుశూలం పట్టిండు చెక్కు పట్టిండు భగవన్లో మల్లన్న జంగమ రూపం కట్టుకొని గొల్ల ఇళ్ళగా మల్లన్న బొమ్మనాథుల పలికి 3 తెల్లారు బుడమగోళ్ళు కూర్చే వరకు ఆడుకోళ్ళు కూర్చి కడలు తెల్లే వరకు బొమ్మంతా పొద్దెక్కే వరకు ఆ కూర్చే ముందుకు వచ్చింది గనగన గంట కొట్టిండు ఎర్రకొల్ల మాధవసాని మా ఇంట్లో ఏమి లేవు బిడ్డ అన్నది ఒకవేళ ముక్కిపోయిన తౌడు పెట్టమన్నాడు ఆడికేళ పొయ్యిల బూడిది పెట్టమన్నాడు ఒకవేళ సాయంత్రాలు పెట్టమన్నాడు ఆ బంగారు ఒకవేళ కడియాల బాలక చూడవద్ద ఖ్యాతమ్మ ఈ చేదనం భిక్షం పెట్టానంటే పురాలు ముత్యాలుగా వేసిండు ముత్యాలు తీసుకొని ఎప్పుడు ఏర వచ్చిందో ఆ చూడు ఒకవేళ కింద సిద్ధం కొట్టిండు మీదికెళ్ళి జోల పట్టిండు మీదికెళ్ళి పోయగానే కిందికెళ్ళి వెళ్ళిపోయినాయి అయ్యో ఒకవేళ చూడబోతే ఏమన్నది ఎర్రగొల్ల మాధవసాని తూడు పోయిన జోల తెచ్చుకుంటావు బిడ్డ అంటే నేను చూడలేదమ్మా ఎరగలు కొట్టినాయి నీ బిడ్డ పెట్టిన మోక్షం లేదని తీసుకున్న బరకత లేదు నీ బిడ్డను వంగి అవి ఏరి నా జోల పోయమన్నాడు వంగినప్పుడే దెబ్బల చూడు చూసిండు భగవంతుడు మల్లన్న కట్టుకునే చీర కాసేవాడి కిలకిల నవ్వుకుంటా భిక్ష పెట్టాలంటే ఒకవేళ కట్టుకునే చీర కాసేపోతే తులసర్వం చూస్తా అన్నాడు భగవంతుడు మల్లన్న వంగితేనేమో ఈపులో సుడి చూస్తా అన్నాడు 2 వర్షక్రాల కళ్ళ చూసిన మల్లయ్య ఇళ్ళ ఎడాల ఇరుడా వందినురా మల్లయ్య ఇక్కడ గంజి తాగి ఆవరించుడు దోమలో గంటి తాగి తోటి ఆవరించిండు 7 గజ్జిగొడలు చేత పట్టి
యువలక్ష్యం అందరూ చేసినప్పుడే భగవంతుడు మల్లన్న కోడి గొల్లలు నుడికి నువ్వు నాకు అవసరం లేదని చెప్పి దూరం కొట్టిండు. మల్లన్న ప్రాణం తీసేందుకు గొల్లెలు ధరించితే ఉన్నా అని చెప్పి ఏడుకొర తీసుకొని భూపతి కురువ లోపల పుట్ట లోపల తోలిండు. తవసు పట్టిండు మల్లన్న. అవలక్ష్యం అందై పుట్టింది. అవలక్ష్యం అందనాడు 7 నెలల గడిచి ఎక్కువ నెల అయితే అక్కడ ఉండకూడదు కానీ మా తల్లి చెప్పింది. 7 నెలలు ఒకవేళనైనా ఎక్కువ నెల గడుపుతున్నది, ఒక్క నెల తక్కువ ఉన్నది 7 నెలలకు. భగవంతుడు మల్లన్న ఒకవేళ ఉసిల్లో ఎర్రజిమలో మందను బయటికి తీసిండు. మందల మా నల్లసెర్ర గొర్రాపిండు. ఒకవేళ పసరకాయ పూరగల పిలిచిండు. అత్తమాదవసానికి ఒక అరిగంధాన గంప అచ్చుబడ ఉదించుకొని సిరిగంధాన గంప సిచ్చుబడ ఉదించుకొని సాధ్యం ఒకవేళ పొగలేపుకొని మా అందగడ రమ్మని 7 పాలగుడ్డు పట్టుకొని రమ్మని చెప్పినప్పుడు పిల్లలు మాధవసాని చెప్పినప్పుడే గొప్ప చెవుల మల్లిగాడు, తోనుగడుపు మల్లిగాడు, గుల్లగడుపు మల్లిగాడు, దొంగ మల్లిగాడు ఎవరు కొట్టుకొచ్చినాడు 7 మేడలెక్కి చూసింది. చూసే వరకు మల్లన్న నందలమ్మ నల్లసెర్ర నిండా మొత్తం అందగా పడుతున్నది. ఓయమ్మో నిజమనుకొని చిన్నగా కుమరుల ఇంటికి పోయి 7 పాలబుడ్లు పట్టింది. గన్నాడగం పచ్చబడ ఉదిచ్చింది, తిరిగి గన్నాడగంప చిచ్చుబడ ఉదిచ్చింది. సాంబరేణి కుగ్గిర మైసాచి పొగలేపింది. ఆ చుట్టబట్ట తీసి ఒకవేళ బయట పొంగ తీసింది, చుట్టబట్ట వేసింది, అండగంప తీసింది, నెత్తిన పట్టింది. అయ్యో వీళ్ళ వారమమ్మ ఏ వారమమ్మ ఎర్రగొల్ల వారమమ్మో ఏ వారమమ్మో ఎర్రగొల్ల వారమమ్మ కుడి ముసుకు కుంకుమ పట్టు ఎర్రగొల్ల వారమమ్మ ఇదనగా పాట పాడుకుంటే మాధవసారి మందకడికి వచ్చింది. మందకడికి వచ్చినప్పుడు మల్లన్న కళ్ళ చూసి అత్తమ్మ గంపదించాలంటే నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నది. మరి సరే మంచిదని బలివిడికి గంపదించుకున్నాడు.